ఫిల్మోరా సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీడియా లైబ్రరీ అంటారు. మనం ఏదైనా ఒక వీడియోని గానీ, ఆడియోని గానీ, ఇమేజ్‌ని గానీ ఇంపోర్ట్ చేసుకుంటే మీడియా లైబ్రరీలో ఉంటాయి. ఇక్కడ నుంచి వీడియోను టైమ్‌లైన్‌లోనికి తీసుకొని పోయి వీడియోను ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ బార్‌ను మెనూ బార్ అంటారు. మెనూ బార్‌లో అనేక ఫోల్డర్స్ ఉన్నాయి. అందులో మొదటి ఫోల్డర్ మీడియా. మీడియాలో శాంపుల్ కలర్స్, శాంపుల్ వీడియోస్. సెకండ్ ఫోల్డర్ ఆడియో. ఈ ఫోల్డర్‌లోని మ్యూజిక్‌ను వీడియో ఎడిటింగ్‌లో ఉపయోగించుకోవచ్చు. వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినా ఎటువంటి కాపీరైట్ రాదు. మనం చేసే వీడియోకు ఇక్కడున్న మ్యూజిక్ సరిపోతే ఈ మ్యూజిక్‌ను తీసుకోవచ్చు. లేదంటే వేరే మ్యూజిక్‌ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టైటిల్స్. వీడియోకు టైటిల్స్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం. ఇది నార్మల్ టైటిల్. దీనికి మహేష్ డైరెక్టర్ అనే టైటిల్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. టెక్స్ట్‌ను స్టైల్‌గా మార్చవచ్చు. టెక్స్ట్‌కు ఉండే కలర్స్‌ను కూడా మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఇంకా కలర్స్ కావాలంటే బేసిక్ కలర్స్‌లో చాలా కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్‌ను టెక్స్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ స్పేస్‌ను, లైన్ స్పేస్‌ను ఉపయోగించి టెక్స్ట్‌ను బాగా మార్చవచ్చు. వీడియోకి స్టార్టింగ్‌లో వచ్చే టైటిల్‌ని ఓపెనింగ్ టైటిల్ అంటారు. ఓపెనింగ్ టైటిల్‌కి తెలుగు ఫిలిం అనే టైటిల్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. టెక్స్ట్‌కు కలర్స్‌ను అప్లై చేయవచ్చు. టెక్స్ట్ స్పేస్, లైన్ స్పేస్‌ను ఉపయోగించి టెక్స్ట్‌ను బాగా డిజైన్ చేయవచ్చు. ఇక్కడ ఉన్న టైటిల్స్‌ని కొన్ని చూడండి.
ఏదైనా ఒక కొత్త వీడియో చేస్తే దాన్ని న్యూ ప్రాజెక్ట్ అంటారు. న్యూ ప్రాజెక్ట్లో వైల్డ్ స్క్రీన్, ఇన్‌స్టాగ్రామ్, పోర్ట్రైట్, స్టాండర్డ్, సినిమా ఇలా ఉంటాయి. న్యూ ప్రాజెక్ట్ చేసేటప్పుడు వైల్డ్ స్క్రీన్ 16:9లో పెట్టుకోవాలి. ఓపెన్ ప్రాజెక్ట్ ఏదైనా ఒక వీడియోను సేవ్ చేస్తే అది ఓపెన్ ప్రాజెక్ట్లో ఉంటుంది. ఇంపోర్ట్ మీడియా మనం ఎడిట్ చేయవలసిన వీడియో ఫైల్స్లో ఉంటే మీడియా ఫైల్స్ నుంచి, ఫోల్డర్లో ఉంటే మీడియా ఫోల్డర్ నుండి వీడియోను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫోన్లో ఉంటే ఇక్కడ నుంచి వీడియోను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీడియా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఫ్లిక్కర్ నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ క్యామ్ వీడియోను రికార్డింగ్ చేయవచ్చు. పీసీ స్క్రీన్ రికార్డింగ్ చేయవచ్చు. వాయిస్ రికార్డింగ్ ఇక్కడ నుంచి చేయవచ్చు. మనం ఏదైనా ఒక వీడియోను ఎడిట్ చేసి సేవ్ చేయాలనుకుంటే సేవ్ ప్రాజెక్ట్కి పోయి సేవ్ చేయాలి. ఏదైనా ఒక వీడియో ఎడిట్ చేసేటప్పుడు కొంచెం వీడియో పూర్తయి ఇంకా వీడియో పూర్తి కాకున్నా ఆ వీడియోను సేవ్ ప్రాజెక్ట్లోకి పోయి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసిన వీడియో ఓపెన్ ప్రాజెక్ట్లో ఉంటుంది. మళ్ళీ ఆ వీడియో పూర్తి చేయాలంటే ఓపెన్ ప్రాజెక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని పూర్తి చేయవచ్చు. ఫుల్ స్క్రీన్, వాల్యూమ్, స్నాప్షాట్, డిస్ప్లే సెట్టింగ్, ఆడియో మీటర్ వీడియోలో ఆడియో ఎంతోనే తెలుసుకోవచ్చు. జూమ్ ఇన్, జూమ్ అవుట్ టైమ్ లైన్లోని వీడియోను జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. వీడియోను ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియోను జూమ్ ఇన్, వీడియో పొడవుగా వీడియోలో ఉన్న ప్రతి ఫ్రేమ్ మనకు కనబడుతుంది. బాగలేని ఫ్రేమ్ను డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోను జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఆడియో మిక్సర్ వీడియోలో ఆడియో ఎంత ఉన్నది తెలుసుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్ చేయవచ్చు. మార్క్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో ఫ్రేమ్ బాగలేకున్నా, ఆడియో బాగలేకున్నా మార్క్ వేసుకోవచ్చు. తర్వాత ఆ మార్క్ వేసిన ఫ్రేమ్ను డిలీట్ చేయవచ్చు. మన దగ్గర వీడియో ఒకటే ఉండి ఆ వీడియోకి వాయిస్ ఇవ్వాలనుకుంటే వీడియో పైన మొత్తం మార్క్ వేసుకోవచ్చు. మార్క్ మధ్యలో వాయిస్ ఏమి ఇవ్వాలో ముందుగానే మనం స్క్రిప్ట్ రాసుకోవచ్చు. జూమ్ టు ఫిట్ టైమ్ లైన్లోని వీడియో చాలా పెద్దగా ఉంటే మనకు కనబడేటట్టు నార్మల్ సైజ్ చేసుకోవచ్చు. న్యూ ఫోల్డర్ కొత్త ఫోల్డర్ను ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. దీన్ని టూల్ బార్ అంటారు. అండ్ వీడియో ఎడిటింగ్లో ఏదైనా ఒక ఫ్రేమ్ను డిలీట్ చేస్తే డిలీట్ అయిన ఫ్రేమ్ మరలా కావాలంటే అండో మీద క్లిక్ చేయవచ్చు. మరలా వద్దనుకుంటే రీడో మీద క్లిక్ చేయవచ్చు. డిలీట్ ఏదైనా ఫ్రేమ్ అవసరం లేకుంటే డిలీట్ చేయవచ్చు. స్ప్లిట్ వీడియో ఎడిటింగ్లో అవసరం లేని ఫ్రేమ్ను స్ప్లిట్ ద్వారా డిలీట్ చేయవచ్చు. క్రాప్ అండ్ జూమ్ వీడియోలో అవసరం ఉన్న ఫ్రేమ్ను క్రాప్ కానీ జూమ్ కానీ చేసుకోవచ్చు. అడ్వాన్స్ కలర్ ట్యూనింగ్ వీడియోలో కలర్ మార్చుకోవచ్చు. ఎడిటింగ్ ఉన్న వీడియోను ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఒక వీడియో. కొన్ని టూల్స్ ద్వారా వీడియోను ఎలా డిలీట్ చేయొచ్చో చూద్దాం. ఇది వీడియో ఆడియో ఉన్న ఒక వీడియో. ఈ వీడియో అవసరం లేదనుకుంటే
ద్వారా ఇలా డిలీట్ చేయొచ్చు. ఇలా డిలీట్ చేస్తే వీడియో, ఆడియో 2 డిలీట్ అయిపోతాయి. లేదు మనకు వీడియో ఉండి ఆడియో ఒకటే డిలీట్ కావాలంటే డిటాచ్ ఆడియో ద్వారా వీడియో నుండి ఆడియో సపరేట్ చేయొచ్చు. ఆడియో ప్లేస్‌లో మనకు నచ్చిన ఆడియో ఇవ్వచ్చు. డిలీట్ అయిన వీడియో మరలా మనకు కావాలంటే కొండ మీద క్లిక్ చేయొచ్చు. వద్దనుకుంటే వీడియో మీద క్లిక్ చేయవచ్చు. Hello friends, welcome to my channel. Hello.